ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి దమయంతి యొక్క స్వయంవరంలో ఉన్నాం. నిన్న అక్కడ దేవతలు కూడా వచ్చున్నారు. వీరు మాత్రమే మానవ రూపంలో ఉండగలరు. ఇప్పుడు నేను దేవతలని మనుషులని వేరువేరుగా ఎలా గుర్తించాలి, ఒకే రూపంలో ఉన్నా అని ఆమె అడిగింది. ఇక అప్పుడు చెమట లేని దేహాలు, అంటే చెమట ఉండదు, స్వెట్టింగ్ రాదు, చలనరహిత నేత్రాలు, కన్నులు కదలవు, వాడని పూలదండలు, వాళ్ళ దగ్గర పూలదండలు ఉంటాయి కదా, అవి వాడిపో అలాగే ఉంటాయి, కలిగి ధూళిరహితులై భూమిని తాకుండా నిలిచిన దేవతలను దమయంతి చూచింది. దేవతలు భూమి మీద ఉంటారు, బట్ వాళ్ళ పాదాలు నేల కాను. ఆయన ధూళిరహితులై, అసలు ఎక్కడ దుమ్ము అనేది ఉండదు, మొత్తం చెప్పాలి ఇంకంతే, దుమ్ము తినడం ఎక్కడ మొత్తం ట్రాన్స్పరెంట్ అనుకోవచ్చు, చాలా నీట్గా అనుకోండి. ఓకే. నలుని పక్కన ఆయన నీడ కూడా ఉంది, పూలదండలు వాడి ఉన్నాయి, చెమట కనిపిస్తుంది, పాదాలు నేల కాని ఉన్నాయి, రెప్పపాటు తెలుస్తుంది. ఈ సూచనలతో నలుని గుర్తించింది దమయంతి. దేవతలను పరిశీలనగా చూసి పుణ్యశ్లోకుడైనటువంటి నలుణ్ణి చూసి భీమరాజపుత్రిక దమయంతి ధర్మబద్ధంగానే నిషధరాజైన నలుణ్ణి వరించింది. సో అది నలుడు రూపంలో ఉన్నటువంటి యమునుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు, ఆ నలుగురిని ఎలా గుర్తించింది? వారి కన్నులు వచ్చేసి రెప్పలు మూతపడవు, దండలు వాడిపోలేదు, కాళ్ళ నేలను తాగటం లేదు, అండ్ మనుషులకు సంబంధించి చూసినప్పుడు ఏమంటారు ఎక్కడ చెమట అన్నది లేదు, అండ్ మనుషులు వచ్చేసి చాలా నీట్గా ఉన్నారు. ఇక చాలు వీళ్ళు దేవతలని చెప్పేసి అనుకుంది. ఇక నలుణ్ణి వరించేసింది. విశాల నేత్రగల దమయంతి యొక్క సిగ్గు మొగ్గ తొడిగింది. బయట సవరించుకుని మంగళప్రదమైన పూలదండను నలుని మెడలో వేసింది. వరవర్ణినైన దమయంతి ఈ రీతిగా నలుని పతిగా వరించింది. వెంటనే అతడు ఉన్నటువంటి రాజశ్రేష్ఠుల నుండి ఆహా ఆహా అంటూ శబ్దాలు వినపడ్డాయి. ఆహాహా కదండి, హా హా అన్నట్టు. ఆశ్చర్యంతో నలమహారాజును ప్రశంసిస్తున్న దేవతల నుండి, మహర్షుల నుండి సాధు సాధు అనే శబ్దాలు వినిపించాయి. ధర్మజ ఉత్తమ స్త్రీ అయినటువంటి దమయంతిని వీరసేన సుతుడకు నలమహారాజు సంతుష్టమైనటువంటి అంతరాత్మతో ఓరడించాడు. దేవతలు ఎదుట నన్ను నీవు భర్తగా పొందేవు, అందుచే నీ మాట యందు ఆసక్తి కలవానిగా నన్ను తెలుసుకో. దేవతల ఎదుట నన్ను నీవు భర్తగా పొందేవు, అందుచే నీ మాట యందు ఆసక్తి కలవానిగా నన్ను తెలుసుకో. తెలినంబుల దమయంతి, నా ఈ దేహంలో ప్రాణాలు ఉన్నంత వరకు నీ విషయంలో ప్రేమతోనే ఉంటాను. ఈ నిజాన్ని నీకు తెలియజేస్తున్నాను. దేవతలు ఎందుకు కూడా ఉన్నా నన్ను నువ్వు వరించావే, ఇక జీవితాంతం నీకు ప్రేమనే ఇస్తూ ఉంటా. నీ మాటను కాదని నేను ఏది చేయను. కృతాంజలి అయి దమయంతి కూడా తన వాకులతో అభినందించింది. పరస్పర రక్తులై నూతన వధూవరులైనటువంటి నలదమయంతులు అగ్నిహోత్రునితో పాటు ఆ దేవతలనే ఆ సమయంలో శరణ పొందారు. దమయంతి నలుడిని వరించినందుకు మహాత్ములైన లోకపాలరు సంతోషాంతులై నలమహారాజునకు 8 వరాలు ప్రసాదించారు. సతీపతి అయినటువంటి దేవేంద్రుడు సంతోషించి నలునికి శోభప్రదమైనటువంటి అత్యుత్తమ గతిని, యజ్ఞాలు చేసే సమయాన తమ ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహించాడు. 8 వరాలు. 8 వరాల్లో ఏమేంటి? శోభప్రదమైనటువంటి అత్యుత్తమ గతిని, అంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండేటట్టుగా, మంచి దారిలో ఉండేటట్టుగా, యజ్ఞ చేసే సమయంలో సాక్షాత్ ఆ దేవదేవులా కనిపించేటట్టు, నలుడు కోరిన చోట తను ఉండేటట్లుగా, నలుడు ఎక్కడ కోరితే అక్కడ ఉండిపోతాడు. ఈ వరాన్ని అగ్ని ఇచ్చాడు. అంతేకాదు నలునికి తన కాంతి గల లోకాలను ప్రసాదించాడు. సో నలుడు ఈ యొక్క అగ్నికి సంబంధించి ఎక్కడ తను ఉంటూ ఉంటాడో అవన్నీ కూడా నలుడు చూడగలడు. యముడు అన్నరసాన్ని, ధర్మమందు ఉత్తమ స్థితిని ప్రసాదించాడు. వరుణుడు నలుడు కోరిన చోట జలసమృద్ధిని అనుగ్రహించాడు. ఎక్కడైతే నలుడు కోరతాడో అక్కడ శుభ్రంగా నీళ్ళు వచ్చేటట్టు, వర్షం పడేటట్టు. లోకపాలందరూ కలిసి ఆ పుణ్య దంపతులకు పరిమళంతో కూడిన పూలదండలను ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరు 2 వరాలు ఇచ్చారు. దేవతలు నలునికి ఇలా వరాలను ప్రసాదించి దేవలోకానికి వెళ్ళారు. రాజులంతా దమయంతి వివాహానికి సంతోషించి తమ తమ నగరాలకు తిరిగి వెళ్ళారు. స్వయంవరానికి వచ్చిన రాజులంతా తిరిగి వెళితే భీమరాజు ఎంతో సంతోషించి నలదమయంతుల పెండ్లు వైభవంగా జరిపించాడు. నిషధ దేశాధిపతి నలమహారాజు తను కోరుకున్నట్లుగా కొంతకాలం విదర్భలో ఉండి భీమరాజు అనుమతితో భార్యాసహితుడై తన నగరానికి వెళ్ళాడు. పుణ్యశ్లోకుడైన నలమహారాజు నారీరత్నం ఉన్నటువంటి దమయంతుని పొంది శచీదేవితో ఉన్నటువంటి దేవేంద్రుని వల్లే దమయంతితో ఆనందించాడు. మిక్కిలి సంతుష్టుడైన నలమహారాజు సూర్యుని వలె ప్రకాశిస్తూ వీరుడై ధర్మమార్గాన పరిపాలన చేస్తూ ప్రజలను రంజింపజేశాడు. యయాతి మహారాజు వలె ధీమంతుడైనటువంటి నలుడు భూరి దక్షిణలతో ఇతర క్రతువులతో పాటు అశ్వమేధ యాగాన్ని కూడా చేశాడు. రమణీయమైన వనాలలో, ఉద్యానవనాలలో దేవతల్లినటువంటి నలుడు దమయంతో సహా విహరించాడు. అనంతరం నలమహారాజుకు దమయంతి యందు ఇంద్రసేనుడైన కుమారుడు,
ఇంద్రసేన అనే పుత్రిక జన్మించారు. నల దమయంతుల యొక్క పిల్లలు ఇంద్రసేనుడు అబ్బాయి, ఇంద్రసేన అమ్మాయి. ఈ విధంగా నలమహారాజు యజ్ఞాలు చేస్తూ విహరిస్తూ వసుధాధిపుడుగా సిరి సంపదలతో తూగేటట్లుగా పృథ్వీని పరిపాలించాడు. ఈ భూమిని అంతా కూడా నలమహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. మరి నలునికి వచ్చిన కష్టం ఏంటి, అది కదా మనకు తెలియాల్సింది. రేపు డిస్కస్ చేద్దాం.